మేమైతే ఒక 10 నెలల ఇక్కడికి వచ్చాము. అది చాలా బాధాకరమైన విషయమైన మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు దొరికారు. దాన్ని బట్టి నేను ఎప్పుడు స్థుతిస్తాను. మేము ఎప్పుడు ప్రార్థన చేసిన ముందు సేవల కోసమే చేస్తాము, మా అవసరాల కోసం కూడా మేము చేయము. వాళ్ళకి ఏది తేవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా నేనైతే కొన్ని రోజుల నుంచి దేవుడు అంటానే ఉంటా. ఆ టైంకి నాకు అన్ని సమకూరుస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచర్య టైం టు టైం చేయడం నేను నేర్చుకున్నాను. అమ్మగారికి టైం టు టైం ఉండాలి. అది మమ్మల్ని బాగా పరిచర్యలోకి ఇంకా ముందు నడిపించింది. ఇంటికాడ ఎన్ని పనులున్న పాపం మా అమ్మ మీద వదిలేసి మేము వచ్చేసేస్తాము. మా అమ్మ కూడా వద్దు వెళ్ళొద్దని ఎప్పుడు అనలేదు. ఎవరిని చెయ్యనమ్మా అని అంటే ఎంత భారమైన ఆమె చేసుకునేది. ఆత్మీయంగా చెప్పే వాక్యాలను బట్టి కొద్దిగా ప్రార్థన స్థితి తగ్గిపోయినప్పుడు శాస్త్రాలు చెప్పే వాక్యాలను బట్టి బలపరుచుకుని ఒక్కొక్క విషయాన్ని గుర్తుకుంటూ వచ్చాము. నేనైతే మోకాళ్ళ మీద తక్కువ ప్రార్థన చేసేదాన్ని, నిలువు మోకాలు వేసేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చినాకే చెప్పే వాక్యం ద్వారా సేవకుల ద్వారా బలపడి ప్రార్థన చేయాలని నిలువు మోకాళ్ళు వేస్తున్నాను. ఇదంతా ప్రార్థన పరిచర్య అంత సేవకుల ద్వారా నేర్చుకున్నాము. మేమంతా నేర్చుకున్నాము. అర్ధరాత్రి ప్రార్థన నేర్చుకున్నాము, తెల్లవారుజామున లేకపోవడం, ఇవన్నీ మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఇచ్చారు. సేవకులు అయితే ప్రతిదీ మాకు దగ్గర నుండి నడిపిస్తారు. ఇలా చెయ్యనమ్మా చెయ్యనమ్మా మాతో పాటే కిందే కూర్చుంటారు, మాతో పాటు అన్ని చేస్తారు. అన్ని మాకు ఇలా చెయ్యని చెప్పి చక్కగా మాకు డైరెక్షన్స్ ఇస్తూ దగ్గర నుండి చేపిస్తారు. ఆత్మీయ తల్లికి నా వందనాలు, ఆత్మీయ తండ్రికి నా వందనాలు. మీరు దొరకదు నాకు ఇష్టంగా నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఎవరిని బాగా పరిచయం చేయాలని ఇలాంటి సేవకులు ఎక్కడా దొరకరు. నేనైతే ఇంతలా చేసే సేవకులు నేను ఎక్కడ చూడలేదు. సేవకుల విషయం వస్తే అంతలా ప్రార్థన చేసేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. అంతగా చేయను కూడా. అంత పట్టుదల, అంత సహనం, అంత ఓర్పు. అసలు తెల్లవారుజాము లేకపోతే అమ్మగారికి నిద్రపడుతుంది. ఆ విషయంలో మాత్రం మేము ఎప్పుడు చెప్పుకుంటాం సేవకుల గురించి. మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఇచ్చారు. శ్రమ అయినా బాధ అయినా మాకు మేలే చేసుకుని నా జీవితాన్ని సరిపడే ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చారు. మీ అందరూ నేను ఎప్పుడు మర్చిపోనమ్మా. నా హృదయపూర్వక వందనాలు. ఇదే నా